Dear learners, welcome to BrainBudge Academy YouTube channel and also welcome to Daily Current Affairs class. This is presented by me. My name is Venkat Lakshmi Narayana Kudumula. So this is about me. సో ఈరోజు అయితే నేను పర్టికులర్గా వన్ ఇంపార్టెంట్ డే తీసుకోవడం జరిగిందండి. సో ఈరోజు మార్చ్ 8. సో మార్చ్ 8 అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా డెఫినెట్లీ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందండి. సో దాంట్లో ముఖ్యంగా మనల్ని అడిగేది ఫర్ ఎగ్జాంపుల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనే క్వశ్చన్ అడగొచ్చు. సో డిఫరెంట్ డేట్స్ ఇచ్చేసి మనల్ని ఆన్సర్ చేయమనొచ్చు. సో యు నో ది ఆన్సర్ మార్చ్ 8. సో అలాగే ప్రతి ఇంపార్టెంట్ డేకి ప్రతి సంవత్సరం ఒక ఇతివృత్తాన్ని కేటాయించడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం తీసుకుంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించేది ఐక్యరాజ్య సమితి. సో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం దీనికి ఒక ఇతివృత్తాన్ని నిర్ణయించడం జరుగుతుంది. సో కాబట్టి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 యొక్క ఇతివృత్తం ఏమిటి? వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2024? సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ డే తీసుకుంటే అది ఎప్పుడు జరుపుకుంటారు, అలాగే దాని యొక్క ఇతివృత్తం ఏమిటి? సో ఇవి ఎక్కువగా అడిగేదండి, ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి ఎక్కువగా అడిగేది. రీసెంట్గా మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగారు. ఐ థింక్ మీరు రాసుంటే మీకు తెలుసుంటుంది. సో ఏమడిగారు మనల్ని క్వశ్చన్? సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ 2024 థీమ్ ఏంటి అన్నారు. అంటే అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2024 యొక్క ఇతివృత్తం ఏంటనేది క్లియర్గా మనల్ని ఇక్కడ అడగడం జరిగింది. సో లర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. సో మీరు క్వశ్చన్ పేపర్ చూస్తే ఆప్షన్ 3 దట్ ఈస్ లర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ అనేది ఇతివృత్తం అండి. సో మీరు మన ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కనుక తీసుకున్నట్లయితే ఈ ఇతివృత్తాలని వీటిని తెలుగులోకి కూడా కన్వర్ట్ చేయరండి. సో డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఎలా ఉందో సో అలాగే తెలుగులో కూడా జస్ట్ టైప్ చేస్తారు. సో కాబట్టి మీరు ఇంగ్లీష్ ఇతివృత్తాలు, ఇంగ్లీష్ వర్డ్స్ కొన్ని గుర్తుపెట్టుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో. సో అయితే ఇప్పుడు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు మార్చి 8వ తేదీన జరుపుకుంటున్నాం కాబట్టి సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అసలు ఎందుకు జరుపుకుంటాం, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు, అలాగే అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ విధంగా ఆవిర్భవించింది, ఎప్పటి నుంచి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించేది ఎవరు, అలాగే 2024 సంవత్సరానికి గాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఇతివృత్తం థీమ్ ఏమిటి? సో ఇలాంటి విషయాలన్నీ మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. అలాగే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించేటువంటి ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి గురించి కూడా మనం షార్ట్గా కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకోవడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రిమెంబర్ హియర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మనం జరుపుకుంటామండి. సో 2024 మార్చి 28 ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశంలో కూడా దాదాపుగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో అసలు ఎందుకు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం? సో దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో మహిళలకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మనం చెప్పొచ్చు. సో మన యొక్క సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాన్ని మనం తీసుకున్నా సరే ముఖ్యంగా పురుషులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అనేటువంటిది మనకి చాలా కాలం నుంచి వస్తూ ఉంది, ఇదే జరుగుతూ ఉంది. సో అయితే ఇప్పుడు కాలం మారుతూ ఉంది. సో పురుషులకి సమానంగా మహిళలు ప్రతి ఒక్క రంగంలో కూడా రావడం జరుగుతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే పురుషుల కంటే కూడా ఎక్కువ సక్సెస్ మహిళలు సాధించడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చాలా వరకు మహిళలు వెనుకబడి ఉన్నారు, మహిళలకి ఇంకా చాలా రంగాల్లో చాలా వాటిలో అవకాశాలు ఇవ్వడం లేదండి. సో కాబట్టి ఈ మార్చి 8వ తేదీ అనేటువంటిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఈ మహిళల యొక్క
సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడం కోసంగా ప్రధానంగా మనం ఇది జరుపుకుంటూ ఉన్నాం. సో ఈ లింగ అసమానత ఏదైతే ఉందో, ఆ లింగ అసమానత అనేటువంటిది అంటే పురుషులకి మహిళలకి మధ్య అసమానత ఏదైతే ఉందో అది లేకుండా చేసి లింగ సమానత్వం తీసుకురావడం, ఈ లింగ సమానత్వాన్ని ఇంకా వేగవంతంగా చేసి త్వరగా పురుషులు మహిళలు ఇద్దరు కూడా ఈక్వల్ అనేటువంటి దాన్ని మనం తెలియజేయడం కోసంగా, దానికి పిలుపునివ్వడం కోసంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో అంటే ఈ ఈ ఈక్వాలిటీ అనేటువంటిది తీసుకురావడం, సో జెండర్ ఈక్వాలిటీ అంటాం ఇంగ్లీష్లో. సో అంటే లింగ సమానత్వం, దీన్ని వేగవంతం చేయడం కోసం. అలాగే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పటి వరకు వేరు రంగాల్లో మహిళలు సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో ఆ విజయాలని, వాటి యొక్క పురోగతిని కూడా తెలియచేయడం కోసంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మహిళలు చేస్తున్నటువంటి పోరాటం, ప్రపంచవ్యాప్తంగా నిరంతర న్యాయం కోసం, ఆ చర్యల కోసం మనం ప్రధానంగా ఈ రోజుని హైలైట్ చేస్తూ ఉన్నాం. సో లింగ సమానత్వం కోసం మనం ఈ రోజుని ప్రధానంగా జరుపుకుంటూ ఉన్నాం. సో ఈ పోరాటంలో మానవ హక్కుల గురించి ఎవరైతే పట్టించుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా సమిష్టి ప్రయత్నాల్ని హైలైట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు కూడా ఈ మార్చి 8వ తేదీన నిర్వహించడం జరుగుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రధానంగా గ్లోరియో స్టైనస్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని కనుక గుర్తు చేసుకుంటే, నేను చెప్పినటువంటి విషయం సమానత్వం కోసం స్త్రీల పోరాటం అనేది ఒక స్త్రీవాద సంస్థకి సంబంధించినటువంటిది కాదు, లేదా మరొక ఏ ఒక్క సంస్థకి సంబంధించినటువంటిది కాదు. ఇది మానవ హక్కుల యొక్క సమిష్టి, ఈ మానవ హక్కుల గురించి పట్టించుకునేటువంటి వారందరి యొక్క సమిష్టి కృషి అని చెప్పేసి ఆయన చెప్పారు. సో కాబట్టి కేవలం మహిళకి సంబంధించినటువంటి సంస్థలే కాకుండా, లేకుంటే కొన్ని సంస్థలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా పోరాటం చేసి దీన్ని సాధించాలనేటువంటిది ప్రధానంగా చెప్తున్నారు. సో అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ముఖ్యంగా మనల్ని అడిగేది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 8. అలాగే 2024 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2024 అంటారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ రిమెంబర్, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. దిస్ ఈస్ ద థీమ్ ఫర్ 2024 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. 2024 సంవత్సరానికి గాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. సో మీరు ఎగ్జామ్స్లో తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా దీన్ని తెలుగులోకి కన్వర్ట్ చేస్తారండి, బట్ ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ అనేటువంటిది ఇవ్వటం లేదు. సో కాబట్టి మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్. సో అయితే నేను ఇక్కడ తెలుగులోకి కూడా కన్వర్ట్ చేశాను. సో దీనికి ఎగ్జాక్ట్ మీనింగ్ మనం చెప్పాలంటే, సో మహిళల మీద పెట్టుబడి పెట్టండి. సో అంటే మహిళలు ఏదన్నా ఒక పని చేయాలంటే, సో దానికి సంబంధించి పెట్టుబడి మనం పెట్టినట్లయితే, సో దాని ద్వారా మనం ఏం చేయొచ్చు? ఆర్థిక నిర్వీర్యతని పరిష్కరించి దాని మీద దృష్టి పెట్టి ఈ ప్రగతిని మనం వేగవంతం చేసేదానికి అవకాశం ఉంటుందండి. సో ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అంటే మహిళలకి పెట్టుబడులు కల్పించి వారి యొక్క ప్రగతిని వేగవంతం చేయడం అనేటువంటిది 2024 సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించినటువంటి ఇతివృత్తం. సో విత్ ఫోకస్ ఆన్ అడ్రసింగ్ ఎకనామిక్ డిస్ఎంపవర్మెంట్. ఓకే, సో అంటే ఆర్థికంగా ఏదైతే ఈ డిస్ఎంపవర్మెంట్ ఉందో, సో దాన్ని పోగొట్టడం కోసంగా ఈ ఇతివృత్తం అయితే తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ ద మెయిన్ థీమ్ అండి. సో దిస్ ఈస్ ద మెయిన్ థీమ్, యూ షుడ్ రిమెంబర్. సో అలాగే క్యాంపైన్ థీమ్ అనేటువంటిది కూడా ఈ సంవత్సరానికి ఇచ్చారు. సో దట్ ఈస్ ఇన్స్పైర్ ఇంక్లూజన్. సో అంటే వీళ్ళ యొక్క చేరికని ప్రేరేపించండి అనేటువంటిది ఇక్కడ తీసుకున్నారు, ఇన్స్పైర్ ఇంక్లూజన్. సో ఇది క్యాంపైన్ థీమ్, ఇది కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. 2024 సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క క్యాంపైన్ థీమ్ ఏమిటంటే ఇన్స్పైర్ ఇంక్లూజన్. సో అసలు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటనేటువంటిది కూడా తెలుసుకోవాలి.
సో ఎందుకంటే ఇది మనకి ఎగ్జామ్స్లో అడగకపోయినా సో మీరు కొన్ని లైక్ థియరిటికల్ ఎగ్జామ్స్ రాస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేపు ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది. సో అలాంటి వాటిల్లో మీరు వీటిని హైలైట్ చేసి రాయొచ్చు. సో కాబట్టి చాలా చాలా యూజ్ అవుతుందండి. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది మహిళలకి సంబంధించినటువంటిది. అంటే పురుషులకి మహిళలకి మధ్య ఉన్నటువంటి అసమానత ఏదైతే ఉందో, అంటే పురుషులకి ఆర్థిక రంగంలో కానీ, రాజకీయాల్లో కానీ, సైంటిఫిక్ సెక్టార్లో కానీ, సో ఈ విధంగా అనేక రంగాల్లో పురుషులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. సో కాబట్టి పురుషులతో సమానంగా మహిళలకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, లింగ సమానత్వం అనేటువంటిది తీసుకురావాలనేటువంటిది దీని యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యతగా మనం చెప్పవచ్చండి. సో కాబట్టి ఏదైతే మహిళలకి అవకాశాలు కల్పించకుండా మహిళలపైన ఏదైతే హింస జరుగుతుందో, వీళ్ళకి ఏదైతే లైక్ ప్రధానంగా వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ లైక్ జెండర్ ఈక్వాలిటీ, సో లింగ సమానత్వం కానీ, సో అలాగే మనకి ఇక్కడ రీప్రొడక్టివ్ రైట్స్ ఇచ్చారు. సో మహిళలకి ఉన్నటువంటి పునరుత్పత్తి హక్కులు, సో అలాగే వైలెన్స్, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి హింస కానీ, అలాగే అబ్యూస్ అగెనిస్ట్ ఉమెన్. సో ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో, సో ఈ మహిళలని ఎక్కువగా ప్రధానంగా హింసిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో వాటన్నిటికీ ఎగెనిస్ట్గా మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. సో ఇది మహిళల యొక్క హక్కుల్ని సాధించడం కోసంగా, వారి యొక్క సాధికారత కోసంగా, సమిష్టి కృషి చేయడం కోసంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా లింగ సమానత్వం. సో ఒక శతాబ్దానికి పైగా మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక అంచనా వేసిందండి. సో లింగ సమానత్వం ఇంకా సాధించలేదని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనకి ప్రధానంగా చెప్పింది. సో కాబట్టి దాని మీద ఇది ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం ఈ మహిళల యొక్క విజయాలను జరుపుకోవడమే కాకుండా ఈ లింగ సమానత్వం కోసంగా కూడా ఇది ప్రధానంగా కాలిస్తుందండి, చర్యని చెప్తుంది. సో దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా మహిళలు కానీ, బాలికలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలుగుతున్నటువంటి అడ్డంకాలని విచ్ఛిన్నం చేయడం, సో అలాగే వారికి న్యాయం కల్పించడం, సో అలాంటి చర్యల్ని ప్రధానంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటిది ప్రోత్సహిస్తుందండి. సో ఇది ప్రధానంగా దీని యొక్క ప్రాముఖ్యతగా చెప్పచ్చు. సో అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అసలు ఏ విధంగా ఆవిర్భవించింది? సో దీన్ని అసలు ఎవరు స్టార్ట్ చేశారు? సో అంతర్జాతీయంగా ఎవరు నిర్వహిస్తున్నారు? ఎప్పటి నుంచి అంతర్జాతీయంగా దీన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నారు? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఆరిజిన్. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది 20వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర అమెరికా మరియు ఐరోపాలో ఉన్నటువంటి ఇక్కడ ఆ టైంలో జరుగుతున్నటువంటి కార్మిక ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక ఉద్యమాల నుంచి ఆవిర్భవించిందండి. సో ఇక్కడ కార్మిక ఉద్యమాలు అంటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ కార్మిక రంగంలో ఎక్కువగా పురుషుల్ని తీసుకోవడం, పురుషులకి ఎక్కువ వేజెస్ ఇవ్వడం, అంటే ఎక్కువ వారికి వేతనాలు చెల్లించడం. సో మహిళల్ని తక్కువ తీసుకోవడం, తీసుకున్నటువంటి వారికి కూడా తక్కువ వేతనాలు చెల్లించడం. సో కష్టం అనేటువంటిది సమానంగానే ఉంటుంది, వాటి ఇచ్చేటువంటి కూలి అనేటువంటిది తక్కువ ఉంటుంది. సో కాబట్టి అలాంటి ఉద్యమాలు ఏవైతే జరిగాయో ఉత్తర అమెరికాలో కానీ, ఐరోపాలో కానీ, సో ఆ ఉద్యమాల నుంచి ఇది ఆవిర్భవించిందని మనం చెప్పచ్చు. సో ఇలాగా ఆవిర్భవించినటువంటి మహిళా దినోత్సవం ఏదైతే ఉందో దీన్ని మొదటిసారిగా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారండి. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ వైడ్గా కాదు, జాతీయంగా జరుపుకున్నారు. సో జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28, 1909 యునైటెడ్ స్టేట్స్లో నిర్వహించారు. సో దీన్ని నిర్వహించింది యాక్చువల్గా 1908లో ఈ గార్మెంట్ కార్మికుల సమ్మె ఏదైతే జరిగిందో ఆ సమ్మె యొక్క జ్ఞాపకార్థంగా సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా దీన్ని నిర్వహించడం జరిగిందండి. సో ఇక్కడ మహిళలు యొక్క పని పరిస్థితులకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ దీన్ని ఫస్ట్ టైం అక్కడ నిర్వహించారు. సో ఆ తర్వాత 1910వ సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా సదస్సు జరిగిందండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1910వ సంవత్సరంలో ఎక్కడ జరిగిందని కూడా మనల్ని అడగొచ్చు. సో అంతర్జాతీయ మహిళా సదస్సు 1910లో జరిగింది కోపెన్హాగన్లో ఇది జరిగింది. సో ఈ కోపెన్హాగన్లో జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా సదస్సులో క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ప్రతిపాదించడం జరిగిందండి. క్లారా
జెట్కి. సో అక్కడ ప్రతిపాదించారు. సో ప్రతిపాదించిన తర్వాత దీన్ని ఇక్కడ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. 1910వ సంవత్సరంలో ప్రతిపాదిస్తే దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సో తర్వాత 1911 మార్చి 8వ తేదీన ఐరోపాలో ఉన్నటువంటి చాలా దేశాలు మొదటిసారిగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాయి. సో ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిసారిగా 1975వ సంవత్సరంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుందండి. సో 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అఫీషియల్గా దీన్ని ప్రారంభించి 1900 సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత నుంచి 1977లో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మార్చి 8ని ఈ మహిళల హక్కులు అలాగే ప్రపంచ శాంతి కోసంగా ఐక్యరాజ్య సమితి ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చిందండి. సో కాబట్టి 1977 మార్చి 8వ తేదీన ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సో కాబట్టి అప్పటి నుంచి మనం ఎవ్రీ ఇయర్ దీన్ని జరుపుకుంటూ ఉన్నాం. సో ఒక్కసారి క్విక్గా మనం రివైజ్ చేద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మనం జరుపుకుంటాం. 2024వ సంవత్సరానికి గాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేట్ ప్రోగ్రెస్. 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక క్యాంపైన్ థీమ్ కూడా ఇచ్చారు, దట్ ఈస్ ఇన్స్పైర్ ఇన్క్లూజన్. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అఫీషియల్గా ఫస్ట్ టైం ఐక్యరాజ్య సమితి తన యొక్క సభ్య దేశాలన్నీ కూడా జరుపుకోవాలని చెప్పినటువంటిది 1977 మార్చి 8 నుండి. 1975లో ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. 1977 మార్చి 8 నుంచి అన్ని సభ్య దేశాలు జరుపుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చింది. సో ఇది కంప్లీట్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి. అలాగే దీన్ని నిర్వహించేటువంటి ఐక్యరాజ్య సమితి గురించి క్విక్గా కొన్ని పాయింట్స్ అయితే మనం తెలుసుకుందాం. సో ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి? సో అందరికీ తెలిసిందే, ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఒక అంతర్జాతీయ సంస్థ అంటే. సో 1945వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిని స్థాపించారు. ప్రస్తుతం దీంట్లో 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయండి. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సభ్య దేశాలు ప్రధానంగా పాటించవలసింది, దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏజెన్సీస్ ఉంటాయండి. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కానీ, సో అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ, సో ఇవన్నీ కూడా, సో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, సో ఇలాగా చాలా ఏజెన్సీస్ ఉంటాయి. సో ఆ ఏజెన్సీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి అవి ఎందుకైతే ఆ ఏజెన్సీస్ పనిచేస్తున్నాయో సో వాటిని అమలు చేసేటువంటి విధంగా ఈ లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి పనిచేస్తూ ఉంది. సో ప్రధానంగా అంతర్జాతీయంగా శాంతిని నెలకొల్పడం, అంతర్జాతీయ భద్రతను నిర్వహించడం, మానవ హక్కుల్ని పరిరక్షించడం, అలాగే మానవతావాద న్యాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడం, స్థిరమైనటువంటి అభివృద్ధిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ చట్టాన్ని సమర్థించడం దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా మనం చెప్పచ్చు. సో ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని మనల్ని క్వశ్చన్ అడగొచ్చండి. సో ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ ఉండేది ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంటుంది. సో దానికంటే ముందు మనం ఇక్కడ ప్రధానంగా చూస్తే శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినటువంటి సదస్సులో 50 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్యరాజ్య సమితి చార్టర్ మీద సంతకం చేశారండి. సో ఇది 1945లో అమల్లోకి వచ్చింది. సో అప్పుడు 50 దేశాలు శాన్ ఫ్రాన్సిస్కోలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో సదస్సు నిర్వహించారు. దాంట్లో 50 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్యరాజ్య సమితి చార్టర్ మీద సైన్ చేశారు. సో ఎన్ని దేశాల ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి చార్టర్ పై సైన్ చేశారని అడగొచ్చు. సో దట్ ఈస్ 50 కంట్రీస్. అండ్ 1945 నాటి యునైటెడ్ నేషన్స్ చార్టర్ అనేది ఒక అంతర్ ప్రభుత్వ సంస్థగా ఐక్యరాజ్య సమితి యొక్క పునాదికి ఇది ఒప్పందంగా మనం చెప్పొచ్చు. సో ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం ఉంది న్యూయార్క్ సిటీ. ఓకే, సో హెడ్ క్వార్టర్డ్ ఇన్ మిడ్ టౌన్ మాన్హాటన్, న్యూయార్క్ సిటీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో 1951వ సంవత్సరం నుంచి ఐక్యరాజ్య సమితి యొక్క అధికారిక ప్రధాన కార్యాలయంగా ఇది పనిచేస్తుందండి. హూ ఈస్ ద కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్? సో ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ హియర్ ఆంటోనియో గుటెరస్, పోర్చుగల్కి చెందినటువంటి వ్యక్తి.
సో 2017 జనవరి 1న ఈయన ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఈయన ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్నారండి. సో క్విక్గా ఐక్యరాజ్య సమితిని స్థాపించింది 1945. ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్స్ ఉండేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్లో. ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్ ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్ మీద శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినటువంటి సదస్సులో సైన్ చేసినటువంటి దేశాలు 50 దేశాల ప్రతినిధులు. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండ్ యునైటెడ్ నేషన్స్ గురించి. అంటే ఒక కరెంట్ అఫైర్ మనం తీసుకుంటే దానికి రిలేటెడ్ అంశాలని కూడా మనం ప్రధానంగా తెలుసుకోవాలండి. సో అలాగే కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మన ప్రభుత్వాలు వేటికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయో వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ మనల్ని ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి మనం చూస్తే మనకి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగారు. సో దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్ యొక్క రూపురేఖల్ని మార్చడం కానీ, సో అనేక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ తీసుకురావడం కానీ, సో బైజూస్ లాంటి కంటెంట్ తీసుకురావడం కానీ, సో అలాగే ఐబీ కరికులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నెక్స్ట్ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా, అలాగే డిజిటల్ బోర్డ్స్ తీసుకురావడం కానీ. సో కాబట్టి ఇలాంటి రిఫార్మ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి దానికి రిలేటెడ్ ప్రధానంగా మనకి ఆ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ప్రభుత్వం యొక్క విధి విధానాలు, ప్రభుత్వం ప్రస్తుతం వేటినైతే ఫాలో అవుతుందో సో వాటి రిలేటెడ్ మనల్ని ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇకపైన మన బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు కరెంట్ అఫైర్స్ అయితే నేను ఎవ్రీడే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇన్ని రోజులు అయితే ప్రొవైడ్ చేయలేకపోయాను. సో దానికి దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. సో అయితే ఇప్పుడైతే ఫాలో అవ్వండి. సో డెఫినెట్లీ మీకు ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ మీకు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ, అలాగే అప్కమింగ్ ప్రిలిమ్స్ ఏపీఎస్సి గ్రూప్ 1లో కానీ, సో వీటన్నిటిలో కూడా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ కూడా సో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో, అలాగే వాటికి సంబంధించినటువంటి టెక్స్ట్ అండ్ మెటీరియల్ కూడా మనకి brainbuzzacademy.com అనేటువంటి వెబ్సైట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.